హలో ఫ్రెండ్స్, నమస్తే. ప్రపంచవ్యాప్తంగా తెలుగు బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే ఈ డైనమిక్ మద్దూర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఈ ఛానల్ గ్రోత్ కారణమవుతున్న వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, జనవరి మాసంలో వచ్చే గొప్ప పండుగల్లో సంక్రాంతి పండుగ 3 రోజుల పాటు మనం ఘనంగా ఇంటిల్లిపాది అందరూ సుఖశాంతులతో, అందరూ చిన్న పెద్ద తేడా అని తెలియకుండా అందరూ చాలా సంతోషంగా జరుపుకునే పండుగల్లో ఈ సంక్రాంతి పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల పాటు అందరూ ఇంట్లో ఎక్కడెక్కడనో స్థిరపడ్డ వాళ్ళందరూ ఒక విలేజ్కి అట్లా వచ్చి వాళ్ళ పుట్టింటికి వచ్చి అక్కడ జరుపుకునే పండుగల్లో గొప్ప విశిష్టత కలిగి ఉన్నటువంటి పండుగల్లో మనము చెప్పుకోదగ్గ పండుగ ఈ సంక్రాంతి పండుగ అని చెప్పొచ్చు. వ్యూవర్స్ అందరికీ ముందుగా అడ్వాన్స్ భోగి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ జనవరి మాసంలో ఎక్కువ కూల్ ఉంటుంది కాబట్టి ఈ కూల్కి చిన్నపిల్లలకి ఈ చిన్న చిన్న ఫ్లూస్ వస్తూ ఉంటాయి. రన్నింగ్ నోస్ కావచ్చు, కోల్డ్ కావచ్చు, కాఫ్, ఫీవర్ వస్తుంటుంది. దీన్ని భయపడకుండా ఇది ఒక 2-3 నెలల పాటు హెల్దీ సీజన్తో పాటు చిన్న చిన్న ఫ్లూస్ అయితే వస్తుంటాయి. దీనికి భయపడకండి, ఎందుకంటే చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని రకాల చిన్న చిన్న ఫ్లూ వైరస్కి చిన్నపిల్లలు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఇది ఎప్పటి నుంచో ఉంది మనకి. చిన్న చిన్న పిల్లలకి సర్ది, దగ్గులు రావడం కామన్గా వస్తుంటుంది, ముక్కు కారడం, ఇవన్నీ సర్వసాధారణంగానే జరుగుతుంది. ఇప్పుడు ఏదో వైరస్ వస్తుంది, హెచ్ఎంపీవీ వైరస్ అని, అది భయపడకుండా ఇది కామన్ ఫ్లూ కింద మీరు తీసుకోండి. పిల్లలకి ఇట్లాంటి ఫ్లూ నుంచి తొందరగా రికవరీ కావడానికి కోసమని ఇమ్యూనిటీ బూస్టర్గా ఇమ్యూనిటీ పవర్ పెంచే ఫుడ్లో మీరు ఇస్తూ ఉండండి. ఈ చిన్న చిన్న ఫ్లూ అనేది ప్రతి సంవత్సరం వస్తూ పోతూ ఉంటేనే మంచిది, ఎందుకంటే వైరస్ యొక్క ఈ ఫ్లూ లక్షణాలు బయటికి వెళ్ళిపోయిన తర్వాత దానికి రెసిస్టెంట్ వస్తుంది, బాడీ తట్టుకునే కెపాసిటీ అనేది వస్తుంది. కాబట్టి ఫ్లూకి ఎలాంటి మెడిసిన్స్ అనేది ఉండదు. జనరల్గా మనము వారం రోజుల్లో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మెడికేషన్స్ తీసుకున్నా సరే వారం రోజులు పడుతుంది. కాబట్టి ఎలాంటి మెడికేషన్ తీసుకోకుండా కొంచెం ఇమ్యూనిటీ పెంచే ఫుడ్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, అలా తీసుకొని వాటర్ ఎక్కువ తీసుకోవాలి. కొంచెం నార్మల్ వాటర్ కాకుండా కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం వల్ల కొంచెం ఫ్లూ లక్షణాలు తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. ఆవిరి పట్టుకోవడం చేసుకోవచ్చు. మరీ ఇబ్బందిగా ఉంటే మన ఇంట్లో చిన్న చిన్న కషాయాలు కావచ్చు, అలాంటివి కూడా తాగినా మంచి ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి. కాబట్టి జనరల్గా జనవరి మాసంలో వచ్చే ఫ్లూస్కి మీరు భయపడే అవకాశం ఇవ్వకండి, భయపడకండి. జనరల్ ఫ్లూ అనుకుని మీరు హెల్దీ ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకుని హెల్దీగా ఉండే అలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నమస్తే. మరొకసారి అడ్వాన్స్ భోగి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ, నమస్తే. జై హింద్, జై భారత్.